ఏపీ రాజకీయాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్ చుట్టూనే తిరుగుతున్నాయి. రిషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో దాన్ని అత్యంత అధునాతిక వసతులతో నిర్మించడం జరిగింది. దాని మీద టీడీపీ కమిటీ ఒకటి నిన్న ఆ ప్యాలెస్‌ని సందర్శించడం జరిగింది. లోపల ఎటువంటి వసతులు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు అనే అంశాలకు సంబంధించి నిన్న టీడీపీ కొన్ని వివరాలనైతే మీడియాకు వెల్లడించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతో మొత్తం రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి తన క్యాంప్ ఆఫీస్‌నైతే ప్రభుత్వ ధనంతో ఖర్చు పెట్టారు. మొత్తం దాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎవరు దాని లోపలికి వెళ్ళి ఎలా ఉంది అనేది చూసే అవకాశం లేకపోవడంతో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాటం పాలయ్యారో, కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆ ప్యాలెస్ లోపలికి టీడీపీకి, జనసేనకు చెందిన నేతలందరూ కూడా వెళ్ళారు. అయితే నిన్నంతా కూడా ఈ ప్యాలెస్‌లో ఎటువంటి వసతులు ఉన్నాయి, బాత్రూమ్‌లు ఏ విధంగా విలాసవంతంగా, విశాలంగా ఎలా నిర్మించుకున్నారు, బెడ్‌రూమ్‌లు ఏ విధంగా విలాసవంతంగా నిర్మించుకున్నారు, మొత్తం భవనం అంతా కూడా ఎంత సుందరీకరణంగా, అధునాతనంగా మొత్తం అబ్రాడ్ నుంచి వచ్చిన మార్బిల్స్‌తో కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్‌తో కావచ్చు ఏ విధంగా నిర్మించుకున్నారు అనేది టీడీపీ మొత్తం మీడియాని తీసుకుపోయి అక్కడ చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ భవనాన్ని ఏం చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి టీడీపీ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కానీ, రేపు కానీ రిషికొండ ఆ ప్యాలెస్‌ని సందర్శించిన తర్వాత దాన్ని ప్రభుత్వ అవసరాల కోసం ఏ విధంగా వినియోగించాలి, మరొక వైపు ఆ ఫర్నిచర్ ఏవైతే అత్యంత కాస్ట్లీయెస్ట్ ఫర్నిచర్ ఉన్నాయో వాటిని ఏ విధంగా వినియోగించాలి, ఎక్కడికి వాటన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే వాటిని గెస్ట్ హౌస్లుగా ఉంచడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వైజాగ్ నగరానికి ఇక మీదట పెట్టుబడిదారులు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ఇలా ఎవరైనా కీలక నేతలు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఆ రోజు అక్కడ బస చేయడానికి అన్ని ఏర్పాట్లు, అన్ని వసతులతో పాటు అక్కడ ఉంచే విధంగా ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న టీడీపీ, జనసేన నేతలు ఎవరైతే ఆ ప్యాలెస్ను సందర్శించారో ఈ రోజు కానీ, రేపు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ఆ ప్యాలెస్కి చేరుకోబోతున్నారు. అక్కడ ఎటువంటి వసతులు కల్పించారు అనేది చూడబోతున్నారు. ప్రజా ధనాన్ని ఏ విధంగా వినియోగించారు, ప్రజల పన్నుని ఏ విధంగా దుర్వినియోగం చేశారు అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి అన్ని వివరాలు, శ్వేతపత్రాలు వెల్లడించనున్నారు. అయితే మరొక వైపు ప్రతిపక్ష వైసీపీ పార్టీ మాత్రం దీన్ని ఖండిస్తుంది. కేవలం ప్రజాధనంతోనే ఖర్చు పెట్టి కట్టించాం కానీ సొంత అవసరాల కోసం ఆ భవంతులు ఎవరూ కట్టించలేదు. కేవలం ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతి కానీ ఎవరైనా వచ్చినప్పుడు విశాఖపట్నాన్ని రాజధానిగా ఎన్నుకున్నాం కాబట్టి అలాంటి రాజధానిలో ఇలాంటి మెరుగైన వసతులతో ఒక వసతి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే నిర్మాణం చేపట్టాం కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అవసరాల కోసం ఏమీ దాన్ని నిర్మించలేదని, ప్రభుత్వం ఇప్పుడైనా దాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చని, దానికి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత అవసరాలకు ఎటువంటి సంబంధం లేదని నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ప్యాలెస్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా టీడీపీ భారీ ఎత్తున ప్రచారం చేస్తుంది. ఒక విధంగా ప్రజలందరూ కూడా ఇంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నారా అనేదైతే ఒక ఇంత షాక్ అయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇంకొకటి మనం చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియాని తీసుకుపోయి అదే విధంగా చూపించడం జరిగింది. అప్పుడు కూడా ప్రజలందరూ అటెన్షన్ గ్రాబ్ చేశారు. అంటే ప్రగతి భవన్లో ఎలాంటి అధునాతన సౌకర్యాలు కేసీఆర్ ఏర్పాటు చేసుకున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించడం జరిగింది. మరొక వైపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాటం పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి అత్యంత శరవేగంగా నిర్మాణ పనులను కంప్లీట్ చేసిన రిషికొండలో క్యాంప్ ఆఫీస్కి సంబంధించి ప్రజలందరికీ కూడా లోపల ఏమున్నాయి, ఎంత విలాసవంతంగా ఏర్పాటు చేసుకున్నారు, ఎంత ఖర్చు చేశారు అనే అంశాలకు సంబంధించి నేరుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేశారు. అంటే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పటి వరకు ప్రజలందరికీ లోపల ఏం జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్ ఉన్న నేపథ్యంలో ఆ లోపల ఇది ఉంది అనేది ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కావచ్చు, అక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కావచ్చు, లోపలికి మీడియాని తీసుకెళ్లి చూపించడం ఇప్పుడు ప్రజలకి కాస్త ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. అందులో భాగంగానే ప్రజలందరూ కూడా నిన్నటి నుంచి ఆ రిషికొండ ప్యాలెస్ గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం లేదా రేపు విశాఖపట్నం చేరుకోబోతున్నారు. విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఆ ప్యాలెస్ని పరిశీలించబోతున్నారు. అక్కడే ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఎన్ని
నిధులు దుర్వినియోగం అయ్యాయి, ఎన్ని నిధులు దీనికోసం ఖర్చు చేశారు, ఇది సొంత అవసరాల కోసమే ఖర్చు చేశారు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాననే నమ్మకంతోనే ఇంత దుర్వినియోగానికి పాల్పడ్డారు అనే విధంగా ఒక శ్వేతపత్రాన్నయితే విడుదల చేయడం జరిగింది. మరొక వైపు టీడీపీ నేతలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2019లో టీడీపీ ఓడిపోయినప్పుడు వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో తను స్పీకర్‌గా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరపు నుంచి ఒక ₹2,00,000 ఫర్నిచర్‌నయితే కొనుగోలు చేశారు. దానికి సంబంధించి ఆ ₹2,00,000 ఫర్నిచర్‌ని నేను తిరిగిచ్చేస్తాను, లేదంటే దానికి ఎంత వెల కట్టండి అనే అంశాలకు సంబంధించి నాకు వివరాలు ఇస్తే డబ్బులు కూడా జమ చేస్తాను, ప్రభుత్వానికి జమ చేస్తానని కోడెల శివప్రసాదరావు చెప్పినప్పటికీ కూడా కోడెల మీద చీటింగ్ కేసుని అప్పటి ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. కోడెలకు ఒక రూలు, ఇప్పుడు జగన్మోహన్‌కి ఒక రూలా అంటూ కూడా టీడీపీ నేతలు కొంతమంది దీన్ని తెర మీదకు తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఒక చీటింగ్ కేసును నమోదు చేయాల్సిన అవసరం ఉందని కూడా టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది ఒక పక్కన పెడితే, ముఖ్యమంత్రి ఈ భవనాలను ఏ విధంగా వినియోగించబోతున్నారు, వైజాగ్ అనేది ప్రస్తుతం ఆర్థిక రాజధానిగా ఉండబోతున్న నేపథ్యంలో అక్కడికి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా యూటిలైజ్ చేయబోతున్నారనేది ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించిన తర్వాత ఎటువంటి కీలక వ్యాఖ్యలు చేయబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారిందని చెప్పుకోవాలి.